అండి. నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన కాన్సెప్ట్ వచ్చేసి సీబీఐ వాళ్ళు చక్ర 4 అనేటువంటి ఇనిషియేటివ్‌ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఆపరేషన్ చక్ర 4. ఇది ఎందుకోసం అంటే డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకంగా ఈ యొక్క ఆపరేషన్ చక్ర 6 అనేటువంటిది లాంచ్ చేశారు. ఆపరేషన్ చక్ర 6 ఏదైతే ఉందో దాన్ని సీబీఐ వాళ్ళు రీసెంట్‌గా లాంచ్ చేయడం ద్వారా దాని ద్వారా ఒక నెట్వర్క్‌ని పట్టుకున్నారు. దానిలో మెయిన్ వ్యక్తుల్ని అరెస్ట్ కూడా చేశారనమాట. నియర్లీ చెన్నై అండ్ కోల్కతా ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ ఇద్దరు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఇది ఎందుకోసమో కూడా చూద్దాం. అండ్ ఆపరేషన్ చక్ర 6 ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే డిజిటల్ నెట్వర్క్ ద్వారా ఫ్రాడ్ చేసేటువంటి నెట్వర్క్స్‌ని క్యాచ్ చేసి వాళ్ళని పట్టుకోవడం కోసం. రీసెంట్‌గా ఒక ఆపరేషన్ చేశారు. నథింగ్ బట్ దాని పేరే ఆపరేషన్ చక్ర 6. అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు రీసెంట్‌గా ఒక దేశవ్యాప్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించారు. అది కూడా 80 ప్లేసెస్‌లో 16 రాష్ట్రాల్లో అన్నమాట. అండ్ దీని ద్వారా ఏందంటే డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి మెయిన్ వ్యక్తుల్ని పట్టుకున్నారు. ఇది ఏ విధంగా జరిగిందో కూడా మనం తెలుసుకుందాం. నియర్లీ ఈ యొక్క డిజిటల్ ఫ్రాడ్ ద్వారా చేసేటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడం కోసం 60 టీమ్స్, స్పెషల్ టీమ్స్ అనేవి దీనిలో వర్క్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ చాలా ప్రాంతాల్లో నియర్లీ 80 లొకేషన్స్‌లో వ్యక్తుల్ని ఏకధాటిగా ఒకేసారి వాళ్ళ మీద దాడులు జరిపి దానికి కారణమైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారన్నమాట. వీళ్ళు చేస్తున్నటువంటి రాంగ్ ఏంటి? డిజిటల్ నేరంగా చెప్తూ ఉన్నాం. ఎటువంటి నేరాలు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారంటే వీళ్ళు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి ఒక ఫేక్ యూఆర్ఎల్‌ని సృష్టించారన్నమాట. జనరల్‌గా మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి ఒక అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌ని ఫేక్ చేస్తూ ఒక ఫేక్ వెబ్‌సైట్‌ని వీళ్ళు లాంచ్ చేశారు. దాని ద్వారా ఏందంటే ఆ యొక్క సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చినట్లుగా వాళ్ళకి కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లుగా వాళ్ళకి ఫేక్ కంప్యూటింగ్ మెసేజెస్‌లు అనేవి పర్టిక్యులర్ పర్సన్స్‌కి పంపించడం జరిగిందనమాట. ఇది దగ్గరగా ఒకేలాగా చూడడానికి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి వెబ్‌సైట్‌గా ఉండడంతో చాలామంది భయపడి నిజంగానే మా మీద డిజిటల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిందేమో అని భావించి వాళ్ళకి ఫైన్ చెల్లిస్తూ ఒక ఆన్‌లైన్‌లో ఫైన్ అమౌంట్ అనేది చెల్లించండి, మీ అరెస్ట్‌ని క్యాన్సిల్ చేస్తాం అని అలా చెప్తూ వాళ్ళ ద్వారా డిజిటల్ మోసాలని చేస్తూ వాళ్ళ ద్వారా పేమెంట్స్ డబ్బులనేవి దొంగతనం చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ దీనిలో కూడా ఏందంటే వాళ్ళు కొన్ని కోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నట్టు. ఆ ఫేక్ వెబ్‌సైట్ అన్నప్పుడు దానిలో కొన్ని ఫేక్ ఆర్డర్స్ ఉన్నట్లుగా, నియర్లీ కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నట్లుగా అట్లా మొత్తం సృష్టించారన్నమాట. ఇట్లా సృష్టించి ఫేక్ యూఆర్ఎల్ ద్వారా వాళ్ళు పేమెంట్స్ అనేవి తీసుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ చేయబోతున్నాం, మీరు ఈ పేమెంట్ చేయాల్సిందే అని చెప్పి బ్లాగప్ లాగా వచ్చే విధంగా వాళ్ళు సృష్టించడం జరిగింది. ఈ నెట్వర్క్ ఎవరైతే చేస్తూ ఉన్నారో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతోటి ఫేక్ వెబ్‌సైట్ రన్ చేస్తూ ఇటువంటి నేరాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని పట్టుకోవడం కోసం సీబీఐ వాళ్ళు రీసెంట్‌గా చేసినటువంటి ఆపరేషనే ఆపరేషన్ చక్ర 6. అండ్ నెక్స్ట్ వన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన దేశంలో మన సోదరులకి నథింగ్ బట్ ఇండిజినస్‌గా ఆ ప్రాంత పౌరులకి ఉపయోగపడే విధంగా ఒక ఏఐ ప్లాట్‌ఫామ్‌ని డిజైన్ చేయడం జరిగింది. దాన్ని ప్రజల కోసం వినియోగించడం కోసం. అండ్ తెలంగాణ పోలీస్ వాళ్ళు దీన్ని అరేంజ్ చేశారనమాట. అది కూడా ఎందుకోసం అంటే చైల్డ్ ప్రొటెక్షన్ కోసం, పిల్లల యొక్క ప్రొటెక్షన్ కోసం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, పర్టికులర్లీ అబ్యూజింగ్‌కి గురైనటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి కేసెస్‌లో విక్టిమ్స్‌ని ఎవరైతే నేరం చేశారో విక్టిమ్ అండ్ దాంతోపాటు ఎవరైతే దానికి బాధపడ్డారో అందరినీ కాపాడడం కోసం నథింగ్ బట్ నేరం చేసిన వాళ్ళని శిక్షించాలి. అండ్ నేరానికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకోకుండా ఉండడం కోసం ఒక ఏఐ ప్లాట్‌ఫామ్ అనేది తయారు చేశారన్నమాట. దాని పేరే సీసైట్ అనేటువంటి పేరుతో సవేరియన్ ఏఐ ప్లాట్‌ఫామ్ డిజైన్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదంటే తెలంగాణ పోలీస్ గవర్నమెంట్ అన్నమాట. అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం.
అండ్ తెలంగాణ పోలీస్ గవర్నమెంట్ వాళ్ళు సీసైట్ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం. అండ్ దీని ద్వారా ఏంటంటే త్వరితగతిన కేసులన్నీ కూడా తొందరగా సాల్వ్ అయ్యే విధంగా, ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా సాల్వ్ అయ్యే విధంగా చేయడం కోసం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవడం జరిగింది. సో సైట్ ఎవరు డిజైన్ చేశారు అంటే తెలంగాణ పోలీస్ వాళ్ళు అనమాట. అండ్ దీనికోసము తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారి యొక్క సహకారం అనేది తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు వ్యాటిన్ సిస్టమ్ వారి యొక్క సహకారం కూడా తీసుకున్నారు. అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ వ్యాటిన్ సిస్టమ్ కలిసి ఈ సైట్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం. అండ్ దీనిలో ఎటువంటి వర్కింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఉందో కూడా చూద్దాం. అండ్ దీని ద్వారా ఏంటంటే సింగిల్ టిప్ లైన్ అనేది ఉంది. సింగిల్ టిప్ లైన్ అనేది ఒక టీం అనమాట. సో ఇది తెలంగాణ విభాగంలో ఒక టీమ్, పోలీస్ విభాగంలో ఒక టీం అనమాట. సింగిల్ టిప్ లైన్ ఏదైతే ఉందో దానిలో ఏంటంటే ఎక్కడైనా అబ్యూజింగ్ జరుగుతుందని వాళ్ళకి కనుక ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే అక్కడ త్వరగా స్పందించి వెంటనే అక్కడ యాక్షన్ తీసుకుంటారు అనమాట. సో ఇది ఒక విభాగం. మహిళలకు ఏ విధమైనటువంటి విభాగం ఉందో అలాగే సింగిల్ టిప్ లైన్ విభాగం కూడా ఒకటి ఉంది. సో ఆ టీం వాళ్ళకి త్వరగా అంటే నియర్లీ ఒక నేరం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి 20 నిమిషాల్లోనే తొందరగా, ఇంకా అంతకన్నా తొందరగా కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి బాధింపబడిన వారిని గుర్తించి కాపాడే విధంగా ఈ యొక్క సైట్ వ్యవస్థ అనేది ఉపయోగపడబోతుంది. అండ్ దాంతోపాటు ఇది 98% యాక్యురసీగా వర్క్ అవుతుంది అని దీన్ని కనుక్కున్నారనమాట. అంటే ఇది ఎంత బాగా వర్క్ అవుతుందో కూడా చెక్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ కనుక జరిగిన, అబ్యూజ్ మెటీరియల్ జరిగిన, అంటే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని ఎక్స్‌ప్లోయిట్ చేయడం కానీ, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ఫోటోలు, వీడియోస్ తీయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు వెంటనే జరిగింది నిజమా కాదా యాక్యురసీ తోటి ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారా లేదా అనేటువంటిది ఖచ్చితత్వంతో కనుక్కోవడానికి వీలు కలుగుతుందనమాట. అండ్ దాంతోపాటు సస్పెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని ఏకదాటిన కనుగొనడానికి 100% యాక్యురసీ తోటి వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరం చేసినటువంటి వ్యక్తి తను చెప్పేటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది నార్మల్గా అయితే. కానీ ఇక్కడ ఉన్నటువంటి సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా వితిన్ అవర్స్, కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళు చెప్పినటువంటి డేటా ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, తను నిజంగా నేరానికి పాల్పడ్డా లేదా అనేది నిజంగా ఖచ్చితత్వమైనటువంటి ఆరోపణ నిజమా కాదా అనేది ముందుగానే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం ఈ సైట్ ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా. అండ్ ఇక్కడ కొన్ని టెక్నికల్ ఫంక్షన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఏ విధంగా అంటే వ్యక్తుల్ని నేరుగా చూడకుండానే, అంటే అబ్యూజ్కి గురైనటువంటి చైల్డ్ని నేరుగా చూడకుండానే వాళ్ళ యొక్క ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ చూడడం ద్వారా ఎంత వరకు జరిగింది అబ్యూజింగ్ కానీ, వాళ్ళని ఎంతవరకు ఇబ్బంది పెట్టారు, నిజంగా నేరం జరిగిందా లేదా, ఇటువంటి విషయాల్ని అంచనా వేయొచ్చు అనమాట. పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా త్వరితగతిన నేరం రుజువు అవ్వాలి అంటే ఫోటోలు, వీడియోల ద్వారానే ఒక ఎస్టిమేషన్ అనేది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. అండ్ విక్టిమ్స్ యొక్క ఏజ్ని కూడా ఖచ్చితత్వంతో అంచనా వేయగలుగుతుంది అనమాట. అండ్ డిజిటల్ మెటీరియల్ బేస్డ్ కంటెంట్ ఏదైతే ఉందో అక్కడ రిస్క్ ఇండికేటర్స్ లేకుండా, అంటే వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళని ప్రశ్నించకుండానే, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టకుండానే వాళ్ళని కాపాడుకునే విధంగా ఈ యొక్క సైట్ ఏదైతే ఉందో ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా అబ్యూజింగ్ గురైన వాళ్ళని ముందుగానే రక్షించగలిగేటువంటి విధంగా, త్వరగా సేవలు అందించే విధంగా ఈ యొక్క సైట్ ఏఐ ప్లాట్ఫామ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చైల్డ్ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఏది అంటే సైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.